ఇల్లరా? అవును సార్, ఇదే వాళ్ళు చెప్పిన జమీన్ షెడ్. రేయ్ ఎవరో చూడు. రేయ్ సామాన్లు రెడీగా ఉన్నాయా? రెడీగానే ఉందన్నా. ఉందన్నా. బాయ్ బాయ్, పోలీసు వాళ్ళు వచ్చారు బాయ్. అవును బాయ్. అసలు ఏం జరుగుతుందన్నా? ఒకవేళ వీడే ఇరికించుంటాడా? రేయ్ మనుషులు తీసుకొస్తావరా? అవును ఫాదర్, ఈ అమ్మాయి అనితని నిజంగానే ఒక సూపర్ న్యాచురల్ పవరే కంట్రోల్ చేస్తోందా, లేక ఎవరైనా బెదిరించి వాళ్ల కంట్రోల్లో పెట్టుకున్నారా? అందరి మనసుల్లో మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. మనమే మన ఆలోచనలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక సమయంలో వాటిని అంతం చేసేయాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని మనసులో పెంచుకుంటే రెండూ కలిసి ఓ శక్తిగా మారుతుంది. మీకోసం ఆ శక్తి నిర్ణయం తీసుకుంటుంది. సంసే ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆస్ట్రల్ ప్లేన్. దాన్ని నమ్మితే ఆ శక్తి ఒక దుష్ట దేవతే. దానికి ప్రార్థన చేయాలి, బలివ్వాలి, జనాన్ని సేకరించాలి, మన జీవితాన్ని త్యాగం. ఐ అండర్స్టాండ్. అనిత కూడా ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉంది. ది ఆస్ట్రల్ ఫేస్, రైట్? ఎస్ ఫాదర్, ఒకడు ఇంకొకడిని తన కంట్రోల్లోకి తెచ్చుకునే విధంగా ఏదైనా టెక్నిక్ ఉందా? మిస్టర్ హంజా, ఈ ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ కంట్రోల్డ్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇట్ కెన్ బి పొలిటికల్, మేబీ రిలీజియస్ ఆర్ ఎమోషనల్, సమ్వేర్ అదర్. మిమ్మల్ని మీ భార్య కంట్రోల్ చేసినట్టే, కానీ మీ అమ్మ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే, బ్యాక్ టు ద క్వశ్చన్. డ్రగ్స్ ద్వారానో లేక హిప్నోథెరపీ ద్వారానో ఒకరిని మనం కంట్రోల్ చేయగలం. పూర్ అనిత తాను తెలుసుకోకూడని, సంబంధం లేని ఒక విషయాన్ని తెలుసుకుంది. అందువల్ల బాధింపబడబోయే ఒక వ్యక్తో లేదా ఆ వ్యక్తి ఉన్న వ్యవస్థో ఆమెను ఆ ప్రపంచంలోకి నెట్టేసింది. పరా బాయ్, ఇలారా. సార్ వస్తున్నాను సార్, వస్తున్నాను. ఏంటి సార్ చాలా కాలం తర్వాత వచ్చారు? అలా ఉంచు. నేను వెతుక్కుంటూ వేరే లిమిట్స్ నుంచి పోలీసులు వస్తున్నారేంటి? పోలీసులా? చూడు బాయ్, ఆ నరబలి కేసు ఆ స్టేషన్ లోనే విచారణ జరుగుతోంది. ఆ పోలీసులు ఎందుకు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు? అలాంటిదేం లేదు, ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ సార్. లేదు, అందులో నీకు సంబంధం ఉంటే నాకు నిజం చెప్పు. సార్ మీకు తెలీదా సార్, మన లైనే వేరు సార్. నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నేను కాపాడాలని వాళ్ళని వేరే రూట్ లో పంపించి నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏ రూట్ లో? మన జమిన్ సెట్ ఉంది కదా, అటువైపు వాళ్ళిద్దరిని పంపించి వస్తున్నాను. సరే సరే, రైట్ సార్, రైట్ సార్. విషయం ఏంటో కనుక్కొని అయ్య గారికి ఇన్ఫర్మేషన్ చేయాలి, ఓకే సార్. సరేనా? అలాగే సార్. జాగ్రత్త. రైట్, నువ్వు వెళ్ళరా. ఇక్కడికి ఎలా వచ్చారు? ఫాదర్, జాదీస్ అని ఒక ఫ్రెండ్ ఉంది. ఈ హత్యలన్నీ ఆ అమ్మాయే చేసుంటుందని మీరు నమ్ముతున్నారా? ఇంత చిన్న వయసులో తనకి మోటివ్ ఏముంటుంది? మోటివ్ ఏదైనా సరే ఆమె యూజ్ చేసిన టూల్ ని మనం గమనించాలి. విచ్ క్రాఫ్ట్. ఎందుకంటే నరబలి అనే ఆచారం వేరే ఏ నమ్మకంలోనూ లేదు. అంటే ఆ అమ్మాయి విచ్ క్రాఫ్ట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది? నో, షీ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్, బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్ విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేసేవారికి ఇదొక హత్యగా తెలియదు. ఇట్స్ ఓన్లీ అన్ ఆఫరింగ్, ఒక కానుక. ఒక ప్రాణాన్ని బలిస్తే దుష్ట దేవత శక్తి తనకొస్తుందనే నమ్మకం. అందులోనూ తనకు బాగా కావలసిన వాళ్ళను బలిస్తే ఆ కానుక ఇంకా. మరి అనిత పరిస్థితి? పాపం అనిత. ఆ మంచి ఆత్మని కొంతమంది స్వార్థపరులు చీకటి ప్రపంచంలోకి నెట్టేశారు.
అక్కడ ఆమె ఎంతవరకు పోరాడుతుందో తెలియదు. సోన్ బి అవుట్, బ్రింగ్ అరౌండ్, వెలుగులోకి తీసుకురావాలి. యూసీ, అప్పుడు మేమంతా ఒక విషయాన్ని వెతుకుతూ వచ్చాం. అనిత ఎందుకు ఇలా మారింది? నేను, ఫాదర్, అనిత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరము అదే వెతికాం. జానిస్ ని తప్ప. వాట్? అదెందుకో నేను చెప్పనా? ఆ రోజే మీరు ఫాదర్ ని మీట్ అయ్యి వెళ్లిన తర్వాత దాక్కున్న జానిస్ ని కనిపెట్టేయొచ్చన్న నమ్మకంతో వెళ్లారు. కానీ అదే టైంలోనే ఇంకొక నరబలి జరిగింది. డూ యు నో వై? బికాస్ జానిస్ డిసోసా హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మర్డరర్. ఏంటి పార్తిబన్, వాట్స్ అప్డేట్? సార్, విక్టిమ్ ఇక్కడ ఒక 15 years గా లేబర్ గా పనిచేస్తున్నాడు. ఈ సరౌండింగ్ ఏరియాస్ లో అతన్ని బాగా తెలుసుంది. కానీ ఈ జానిస్ గ్యాంగ్ కి అతనికి ఎటువంటి సంబంధం లేదు సార్. ఓకే. ఈసారి కూడా వాళ్ళు విక్టిమ్ ని ర్యాండమ్ గానే చూస్ చేశారు సార్. హీ వాజ్ టార్చర్ టు డెత్. ఓకే. అండ్ మిస్టర్ హంజా, దిస్ ఈజ్ మిస్టర్ పార్తిబన్. ఈయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేస్ కి. హలో సార్. హలో. సార్, ప్రీవియస్ గా మర్డర్ జరిగిన చోట్ల దొరికిన సింబల్స్ ని వీఆర్ ఏబుల్ టు డీకోడ్ ఇట్ విత్ సమ్ ఎక్స్పర్ట్స్ సార్. అండ్ సేమ్ సింబల్స్ ని ఇక్కడ కూడా వదిలేసి వెళ్ళాడు. దిస్ ఇస్ డెఫినెట్లీ ద సేమ్ గ్రూప్ సార్. ఇంపాసిబుల్. మనం జానిస్ అని ఒక ఇండివిజువల్ ని వెతుకుతున్నాం. ఇదేంటి గ్రూప్? నో సార్, హీస్ రైట్. జానిస్ వెనకాల ఖచ్చితంగా పెద్ద గ్రూప్ ఉంది సార్. వీళ్ళందరూ ఖచ్చితంగా వేగన్ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు. మేబీ, బట్ ఇట్ సౌండ్ స్ట్రేంజ్. వాట్ ఈస్ దిస్ సింబల్ మీన్ ఎగ్జాక్ట్లీ? అకాలి సార్. వాట్? ఇట్ మీన్స్ అకాలి సార్. అకాలి? ఎస్ సార్. ఈ పదాన్ని మోర్ దెన్ 1 లాంగ్వేజ్ నుంచి డిరైవ్ చేశారు సార్. సార్, కల్ అంటే డెత్, అకల్ అంటే డెత్ డే. సార్, ఒక వ్యక్తిని ఈ 2 అర్థాల్లో కంబైన్ చేసి రెఫర్ చేసినప్పుడు వాళ్ళనే అకాలి అని చెప్తారు. విచ్ మీన్స్ ఈ అకాలి అన్న మాట ఆ గ్రూప్ లో ఒక హ్యూజ్ సింబల్ గా ఉండొచ్చు. అవును సార్. అవును సార్. ఎస్ సార్. ఓకే. సార్ 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 ఒక నిమిషం సార్, నేను చెప్పేది కొంచెం వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక నిమిషం సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ మిస్టర్ హంజా. జానిస్ వాళ్ళ అమ్మని విచారించడానికి వెళ్ళినప్పుడే హీస్ వెంట్ ఆన్ రాంగ్ స్టేట్ ఆఫ్ షాక్. సార్, షాక్ కంటే కూడా ఆవిడెవరిని నమ్మడం లేదన్నదే నిజం. మనం ఆవిడికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేయగలిగామంటే దెన్ దే విల్ కోఆపరేట్ విత్ us సార్. సార్, అనిత గురించి ఆవిడకి ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది సార్. సార్ సార్ వీ హావ్ లాట్స్ ఆఫ్ పాసిబిలిటీస్ సార్. సార్ ప్లీజ్ సార్. అబ్సల్యూట్లీ నో పాసిబిలిటీ. ఈ కేసులో చాలా రిస్క్ ఉంది, అది నీకు తెలుసుగా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి అక్కడి నుంచి ఏ నిజాల్ని రాబడతావో అవి రాబట్టి అక్కడి నుంచి త్వరగా ఇక్కడికి రావాలి. సార్ ప్లీజ్. ఐ హ్యావ్ ఏ ఆర్డర్. ఓన్లీ 10 minutes. గాట్ ఇట్? అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, దానికి నీదే రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా?